మంగళగిరిలో వైసీపీ 2 సార్లు గెలిచినా ఎలాంటి అభివృద్ధి చెందలేదని, అందుకే బీసీవై పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశానని రామచంద్ర యాదవ్ వెల్లడించారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి రైతుకు ఒక ఆవు ఇవ్వడంతో పాటు జాబ్ మేళా నిర్వహించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. చేనేత పరిశ్రమ రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు రైతులకు బీసీవై పార్టీ అండగా నిలుస్తుందంటున్న రామచంద్ర యాదవ్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. తరపున మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా రామచంద్ర యాదవ్ కొద్దిసేపటి క్రితమే నామినేషన్ వేశారు. అయితే మంగళగిరికి సంబంధించి రాబోయే రోజుల్లో ప్రచారం ఎలా ఉండబోతుంది, ఇక్కడ సమస్యలు ఏంటి, ఎలా పోరాటం చేయబోతున్నారు, మనతో మాట్లాడడానికి రామచంద్ర యాదవ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ మీరు నామినేషన్ వేశారు, మంగళగిరిలో మీకు ప్రచారం ఎలా ఉండబోతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అనుభవించారు. 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన సాగించారు. ఈ 2 పార్టీల అధికారంలో ఉండి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అన్యాయం చేశారు. అందులో ముఖ్యంగా ఈ 2 పార్టీల వల్ల నష్టపోయిన నియోజకవర్గము మంగళగిరి నియోజకవర్గము. ఈ ప్రాంతంలో రాజధాని నిర్మించే అవకాశం ఉన్నా, ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి చేసి యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉన్నా, ఈ ప్రాంతంలో ప్రధానంగా ఉన్న వ్యూవర్ సమస్య తీర్చకపోగా ఇక్కడ చేనేత పరిశ్రమను అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా, గత 10 సంవత్సరాలు ఈ 2 పార్టీలు పూర్తిగా అన్యాయం చేశారు. అయితే రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే ఇక్కడ ప్రధానంగా రైతులు నష్టపోయారు, యువత నష్టపోయారు, ప్రతి ఒక్కరు కార్మికులు నష్టపోయారు. సో వీటన్నింటికీ పరిష్కారము రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి. ఈ 2 పార్టీలతో కాకుండా ఒక 3వ ప్రత్యామ్నాయం కావాలి. పేదల రాజకీయం కావాలి, ప్రజా రాజకీయం కావాలి. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, యువతకు, రైతులకు, మహిళలకు మంచి చేసే రాజకీయం కావాలని ఏదైతే లక్ష్యంతో, ఏదైతే ఆశయంతో ఆవిర్భవించిందో బీసీ యువజన పార్టీ, ఆ పార్టీ తరపున నేను నా సొంత నియోజకవర్గం పొంగనూరు నియోజకవర్గంతో పాటు ఈ రాష్ట్రానికి కేంద్ర బిందువైన మంగళగిరి నియోజకవర్గం నుండి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకోవడము. మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి, ఇక్కడ చేనేత పరిశ్రమను అభివృద్ధి చేయాలి, రైతులకు మంచి చేయాలి, యువతకు మంచి చేయాలి అనే ఆలోచనతో మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఇక్కడ మార్పు ఏదైతే వస్తుందో రాష్ట్రం మొత్తం మీద కూడా రాబోయే రోజుల్లో రాజకీయ మార్పుకు మంగళగిరి నియోజకవర్గమే కేంద్ర బిందువు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తూ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రధానంగా మంగళగిరిలో ఏ సమస్యలు గుర్తించారు, ఇక్కడ ప్రజలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, మంగళగిరి ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? మంగళగిరి నియోజకవర్గం ప్రాంతంలో రాజధాని నిర్మించి అన్ని రకాలుగా అభివృద్ధి చేసే అవకాశం ఉన్న 2 ప్రాంతాలు కూడా ఈ నియోజకవర్గానికి మోసం చేశారు. ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో, డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, అదేవిధంగా చేనేత కార్మికుల సమస్య కావచ్చు, రైతుల సమస్య కావచ్చు. ఈరోజు ఏదైతే దుగ్గిరాల మండలంలో రవీంద్రపాడు దగ్గర ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్పి గత 10 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ చెప్పింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఏ ఒక్కరూ ఆ దిశగా ముందుకడుగులు వేయలేదు. అదేవిధంగా ఇక్కడ ఎక్కడైతే రైల్వే గేట్లు ఉన్న చోట ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని చెప్పి 2-3 చోట్ల చాలా గ్రామాలకు సంబంధించిన ప్రజలు, విద్యార్థులు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నా ఇక్కడ ఆ సమస్యలు తీర్చలేదు. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గం అంటే మేధావులు, యువతకు సంబంధించిన విషయం. చాలామంది ఇక్కడ నిరుద్యోగాలు, యువతీ యువకులు ఉన్నారు. నిరుద్యోగ సమస్య తీర్చడానికి, ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి చేయడానికి ఈ 2 ప్రభుత్వాలు పనిచేయలేదు. కాబట్టి ఈ అన్ని సమస్యలు తీర్చడంతో పాటు నాకు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా అవకాశం వస్తే, అవకాశం వచ్చిన నెల రోజుల్లోపు నియోజకవర్గంలో ఒక భారీ మెగా జాబ్ మేళా నిర్వహించి ఈ నియోజకవర్గానికి సంబంధించిన కనీసం 10,000 మంది యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఏర్పాటు చేయడంతో పాటు నియోజకవర్గంలో పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ప్రతి రైతుకి కూడా ఒక పాడి ఆవు ఉచితంగా ఇస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గంలో చేనేత కార్మికులకు సంబంధించిన సమస్యలు తీర్చడంతో పాటు చేనేత పరిశ్రమను భారతదేశంలోనే మంగళగిరిని కేంద్రం చేయడానికి పూర్తిగా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు నేను మాటిస్తున్నాను. సంక్షేమ పథకాలు దాదాపు 95% అమలు చేశాము, 2.5 లక్షల కోట్లు ప్రజలకు లబ్ధి చేకూర్చామనేసి కూడా వైసీపీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వైసీపీ ప్రభుత్వం యొక్క విఫలాన్ని మీరు ప్రజలకు ఏ విధంగా తీసుకోబోతున్నారు? ఈరోజు 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఏం చేశారో, రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో, రైతులకు ఏం చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. వీళ్ళు చెప్పే అబద్ధపు మాటలు, వీళ్ళు చెప్పే తప్పుడు హామీలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలకు లేరు. రాష్ట్రం మొత్తం మీద చేసిన అన్యాయము, దోపిడీ ఒక ఎత్తైతే మంగళగిరి నియోజకవర్గానికి 2 సార్లు 2014లో, 2019లో 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇక్కడ గెలిపించిన
నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల నుండి జరిగిన మార్పు అంటూ ఏమీ లేదు. ఈ 10 సంవత్సరాల తర్వాత ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు మార్పు చేశారంటే అది కేవలము ఆ పార్టీ అభ్యర్థిని మార్చుకున్నారు తప్ప వేరే ఏమీ చెయ్యలేదనే విషయాన్ని ఈరోజు నియోజకవర్గ ప్రజలు గుర్తించారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పడానికి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అది ఫైనల్గా చూసుకుంటే కూడా రాబోయే రోజుల్లో మంగళగిరి అభివృద్ధి కోసం తమ కృషి చేస్తాము. అలాగే ఇక్కడ జాబ్ మేళా నిర్వహిస్తాము. రైతులకు సంబంధించి ప్రతి పాడి పంటల పరిశ్రమలు ఉండే విధంగా కూడా ప్రతి రైతుకు కూడా ఒక ఆవును కూడా ఇస్తాము. అలాగే మంగళగిరి అభివృద్ధి చెందాలంటే ఇక్కడ బీసీఐ పార్టీ అధికారంలోకి రావాలి. గత ప్రభుత్వాలు కూడా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదని కూడా అటు రామచంద్ర యాదవ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ 9.